జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం భక్త సంద్రమైంది. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. మహిషాసుర మర్దిని అలంకారంలో గంగానమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పెద్దింట్ల నరసింహాచార్యుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా అమ్మవారి పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కాకాని శ్రీహరిరావు శర్మ, రాజ్యలక్ష్మి దంపతులు ఉదయం గొల్లపూడి సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారుడు గుప్తా సాయంత్రం ప్రసాద వితరణ చేశారు. అమ్మవారిని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. శాలువా వేసి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, మారిశెట్టి బాలచిట్టమ్మ, కౌన్సిలర్ కరటూరి రమాదేవి పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈ రోజు ఎప్పటిలాగానే మరి వారం జంగారెడ్డిగూడెం టౌన్ కానీ రూరల్ కానీ ప్లాన్ చేసుకున్నట్టు ఈరోజు మరి జంగారెడ్డిగూడెం టౌన్ రావడం జరిగింది. ఇక్కడ మరి ఈరోజు మరి నేను వివిధ దేవాలయాలు తిరిగి మరి ఒక దుర్గామాత కానివ్వండి, ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా అక్కడ వారి యొక్క మరి బ్లెస్సింగ్స్ని తీసుకొని మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తలతోటి అలాగే భక్తులతోటి ఇలా గడపడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మరి ఎన్డీఏ కూటమి మరి ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధితోటి చాలా ముందుకి దూసుకెళ్తూ ఉంది. మనం చూసాం కూడా మరి మొన్న జిఎస్టీ విషయంలో కూడా మరి కామన్ పబ్లిక్కి ఎంతో మరి సేవింగ్స్ని ఇచ్చే జిఎస్టీ 2 ఆటో నెక్స్ట్ ఇంకోటి చూసాము. అలాగే మరి మండపాలకి ఉచిత కరెంట్ని కూడా మరి ఎన్డీఏ కూటమి ఇస్తుంది. ఈ విషయంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈరోజు ఈ దేవాలయ కార్యక్రమాలతో పాటు మరి అలాగే కూటమి కార్యకర్తలతో కూడా మాట్లాడి మరి ఇలాగా మరి వచ్చే కార్యక్రమాన్ని జయప్రదం ఎలా చేయాలో ఆ విషయం కూడా మేము డిస్కస్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ విషయంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.